హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక మంచి స్వీట్ అండ్ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. స్వీట్ తినే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీని అయితే చాలా ఈజీ చేయడం కూడా. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇంకా దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ మిగిలిపోయిన పూర్ణం తీసుకున్నాను. ఈ పూర్ణం ఏంటంటే నేను ముందు రోజు ఆల్రెడీ ఓలిగలు చేశాను అనమాట. ఓలిగలు చేసిన తర్వాత పూర్ణం అనేది మిగిలిపోయింది. నేను ఎప్పుడైనా సరే అంతే, ఓలిగలు చేసిన రోజు తినబుద్ధి కాదండి, అందుకని చెప్పేసి నెక్స్ట్ డే ఇలా కుడుములు చేసిస్తాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, అలాగే మాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇది చేయడం కూడా చాలా ఈజీ, ఏం లేదండి. కందిపప్పును బాగా ఉడికించాలన్నమాట. బాగా ఉడికించిన తర్వాత అంటే మినిమం కందిపప్పుని ఒక 90% దాకా ఉడికించాలి. ఉడికించాక అందులో ఉన్న వాటర్ అంతా వంపేసి కందిపప్పుని ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలి. బెల్లం కొద్ది ఇలాచి పొడిని దంచుకొని వేసుకోండి. వేసుకున్న బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత అది కొంచెం ఆరబెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇంకా అలాగే కందిపప్పు ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో రసం పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రసం రెసిపీ అయితే నెక్స్ట్ వీడియోలో అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే చూపించలేదు, ఇలా ఎక్కువైపోతుందని చెప్పేసి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి పిండిని తడుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా పిండితో చేసుకోవడం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా కనిపిస్తాయి, కొంచెం సాఫ్ట్గా వస్తాయి. ఆ తర్వాత ఇందులోకి చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూరి పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే ఇది నానబెట్టిన తర్వాత మరీ మెత్తగా అవుతుంది. కుడుములు అనేవి సరిగ్గా రావన్నమాట మెత్తగా ఉండడం వల్ల. అందుకని ఈ విధంగా కొంచెం గట్టిగా పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే 1 స్పూన్ వరకు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మినిమం ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇంకా 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఇంకా కాస్త మెత్తబడిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు తిరిగి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా వస్తాయి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి చపాతీ పిండి ముద్ద సైజ్ అంతా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని బాల్ లాగా చేసేసుకుని ఆ తర్వాత చపాతీ పీట తీసుకుని కొద్దిగా పొడి పిండి చల్లుకున్న తర్వాత దీన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. సో ఈ విధంగా పల్చగా రోల్ చేసేసుకోండి. రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కట్ చేసుకోవడానికి ఒక చిన్న గ్లాస్ లాంటిది తీసుకోండి. టీ గ్లాస్ తీసుకోవాలి. చిన్న సైజు వస్తాయన్నమాట కుడుములు అనేవి. సో ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా పూరిలాగా చేసుకోవచ్చు, కాకపోతే ఆ ప్రాసెస్ అనేది ఎక్కువసేపు పడుతుంది. ఈ విధంగా పెద్దగా చేసేసుకుని ఇలా చేసుకున్నారనుకోండి ఫాస్ట్గా చేసేసుకుంటాము. ఇప్పుడు పూర్ణం తీసేసుకుని చిన్న గోలి సైజ్ అంత పూర్ణం తీసుకోండి. మరీ ఎక్కువ పెట్టుకోవద్దు, కొంచెం పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలన్నమాట. చాలా ఈజీ చేయడం కూడా. సో నెక్స్ట్ వన్ కూడా చూపిస్తున్నాను చూడండి. పూర్ణం మాత్రం కొంచెమే తీసుకోండి. చిన్న గోలి సైజ్ అంతా తీసుకోండి. మరీ ఎక్కువ పెట్టేశారనుకోండి పొట్ట పగిలినట్టుగా వస్తుంది, స్వీట్నెస్ ఎక్కువైపోయి ఎక్కువ తినలేమన్నమాట. అందుకని చెప్పేసి కొంచెమే పెట్టుకునే విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసి గట్టిగా లాక్ చేయాలి. కొంచెం గ్యాప్ ఉన్నా సరే ఏంటంటే ఆయిల్లో వేసిన తర్వాత ఇది పగిలిపోయి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. ఈ విధంగా కరెక్ట్గా ఒత్తుకోవాలి నీట్గా. సో ఈ విధంగా అన్నిటిని కూడా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. వీటిని పెద్ద సైజు కాకుండా ఈ విధంగా చిన్నగానే చేసుకోవాలి. మా అమ్మ వాళ్ళు అలాగే మా అత్తయ్య వాళ్ళు అయితే ఇలాగే చేసుకుంటారండి. ఒకేసారి నోట్లో పెట్టుకునేలాగా చిన్నగా చేసుకుంటారనమాట. క్యూట్గా ఉంటాయి కదా, చూడడానికి బాగుంటాయి, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత వేసేసుకోండి. కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోండి. ఒక్కొక్కసారి ఒక 8 లేదా 10 వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే వీటిని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా లేదా లో ఫ్లేమ్లో పెట్టినా ఇవి గట్టిపడిపోతాయి అన్నమాట. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి వేగడానికైతే ఎక్కువ టైం పట్టదు. ఇలా వేసిన వెంటనే బబుల్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. సో ఈ విధంగా రెండు వైపులా కూడా ఇలా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత తీసేసుకోవాలి. వితిన్ 1 మినిట్లో అయిపోతాయి. ఎక్కువసేపు కూడా పట్టదనమాట. మరి ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవద్దు, చూడడానికి అసలు బాగుండదు, అలాగే మాడినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా బబుల్స్ లాగా వచ్చి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. సో ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా తీసేసుకోవాలి.
అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు పూర్ణ మిగిలిపోయినా లేదా స్వీట్ తినాలనిపించిన ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నాకైతే నెయ్యిని వేసుకొని తినడం కన్నా కూడా పోసుకొని తినడం అంటే ఇష్టం అనమాట. వేడివేడిగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఇలా ముంచుకొని తింటూ ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి. ఓలిగల కన్నా కూడా నాకైతే ఈ కుడుములు అంటేనే చాలా ఇష్టము. అలాగే మా పిల్లలు కూడా ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా ఇలా చేసి పెడుతుంటాను అనమాట. చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయి. థ్యాంక్ యూ.